భద్రాచలం గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలలో భాగంగా భగవాన్ దాస్ కాలనీ, వడ్డెర కాలనీ, యమజల నగర్, డ్రైవర్స్ కాలనీకి సంబంధించి 16వ వార్డు మెంబరుగా పితాని హెప్సిబా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 16వ వార్డులో భగవాన్ దాస్ కాలనీ, వడ్డెర కాలనీ, యమజల్ నగర్, డ్రైవర్స్ కాలనీకి సంబంధించిన 16వ వార్డుకి స్వతంత్ర అభ్యర్థిగా పితాని హెప్సిబా అయినటువంటి నేను నిలబడడం జరిగింది. మరి మేమందరం కూడా స్థానికంగా ఉన్న సమస్యల పట్ల పోరాడాలనే, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వార్డు మెంబర్గా నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను సర్పంచ్ గారికి తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్క వార్డు మెంబర్ కింద ఉంటుంది. ఒక చదువుకున్న వ్యక్తికి మాత్రమే దేశాన్ని కానీ లేకపోతే మనం నివసిస్తున్న ప్రాంతాలను కానీ ఎలా అభివృద్ధి చేయాలని తెలుస్తుంది. కాబట్టి దీన్ని యువతరం అంతా కూడా జ్ఞాపకంలో ఉంచుకొని, మీరు దృష్టిలో పెట్టుకుని ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ని మీరు వార్డు మెంబర్ కింద గెలిపిస్తే మరి మన పరిసర ప్రాంతాలను అనేది అభివృద్ధి చేసుకోవచ్చు. మరి అభివృద్ధి అనేది చిన్న స్థాయి నుంచే మొదలవుతుంది. ముందు మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకొని అభివృద్ధి పథకంలో నిర్వహిస్తే తర్వాత మన గ్రామాన్ని అభివృద్ధి పథకంలో ఉంచుకోవచ్చు. వీటన్ని విషయాలు కూడా యువత దృష్టిలో ఉంచుకొని, యువతలే కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని గ్యాస్ పై గుర్తుకు వేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. ఇట్టి అభ్యర్థిని సిపిఐ పార్టీ మద్దతుతో జిల్లా సమితి సభ్యులు సాధనపల్లి సతీష్ బలపరుస్తున్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రారంభమైన దీంట్లో భాగంగా 16వ వార్డు అభ్యర్థిగా వార్డు మెంబర్గా పోటీ చేసినటువంటి పితాని హెప్సిబా అలియాసు తాళ్ళ హెప్సిబా పోటీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిపిఐ పార్టీగా మేము మద్దతు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. భగవాన్ దాస్ కాలనీ, అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ, యామజాల నగర్, వడ్డెర కాలనీ ప్రజలందరూ కూడా పితాని హెప్సిబాని దీవించండి. ఎందుకంటే తను పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కళాశాల లెక్చరర్గా చేసుకుంటూ మరి ఈ రోజున వార్డు మెంబర్ పంచాయతీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఒక వార్డు మెంబర్గా మీరు పంపించినట్లయితే అభివృద్ధి అంటే ఏంటో ఒక విద్యావంతురాలుగా తను చూపించిందని తెలియజేస్తూ పితాని హెప్సిబాని గ్యాస్ పై గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరినీ ప్రజలను కోరుకుంటా ఉన్నాం. ఒక విద్యావేత్తగా స్థానికంగా ఉంటూ సమాజంలోని లోటుపాట్లు, సమస్యల పట్ల అవగాహన ఉంది అని తనను గెలిపిస్తే వార్డులోని సమస్యల పరిష్కారంతో పాటు ఒక కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని అన్నారు.